నరసంపేట మండల అధ్యక్షుడిని, ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ నుండి. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ ప్రైవేట్ టీచర్స్ అలాగే గత 9 నెలల నుంచి మాకు ఎటువంటి జీతాలు లేక మేము ఏ పని చేయాలి, ఎలా బ్రతకాలి అనే ఆలోచన ఉన్న సమయంలో మన చందన్లాల్ చౌహాన్ నాయక్ గారు మన ప్రైవేట్ టీచర్లకి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మెసేజ్ ఇచ్చి అందరు రావాలి, ఏకం అవ్వాలి. మన పరిస్థితి ఎట్లా, వేరే వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటున్నది వాళ్ళకి, కానీ మనకు మాత్రం ఒక చిన్న చూపుతో చూసి పక్కకు తోసిపుచ్చారు. మేము అందరినీ కలిసినాం, చాలామంది నాయకులని కూడా కలిసినాం. వాళ్ళందరూ సాయం చేస్తాను, ఇంతవరకు ఎటువంటి సాయం మనకు రాలేదు. కాబట్టి మనం ఈ పోరాటాన్ని కంటిన్యూగా చేస్తూ విజయవంతం చేయాలని, మన హక్కులను మనం కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన కరోనా కాలంలో 10,000 కాదు, మన సమస్యలను వాళ్ళు కనుక్కొని మరి ఏది ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, కేసీఆర్ అక్కడ ఎక్కడో వరదలు వచ్చినాయి, వాళ్ళకి వరదలు వచ్చినాయి, 10,000 వాళ్ళకి ఇచ్చారు. మనకు కనీసం ఒక 500 కూడా ఇచ్చాను దిక్కుమన్నది. కనీసం ఒక 500 ఇచ్చినా అరే ప్రభుత్వం ఆదుకున్నది కానీ మన మీద ఒక చూపు చూసింది కానీ అనుకుంటా, అది కూడా లేదు. కాబట్టి మన పోరాటాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.